మన హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న బీచెస్ ఏంటో మీకు తెలుసా? అవేనండి చీరాల బీచ్. చీరాల దగ్గరలో ఉన్న వాడరేవుల బీచ్ అండ్ అలాగే రామాపురం బీచ్ని అయితే ఈరోజు అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అండ్ అలాగే ఇక్కడికి వెళ్తే బడ్జెట్ ఎంత అవుతుంది, అక్కడ లొకేషన్ ఎలా ఉంటాయి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? పడవలో వేటకెళ్దామా? హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ జగదీష్. ఈ రోజు అయితే మనం చీరాల్లో ఉన్న వాడరేవుల బీచ్ కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఫిషింగ్ కి వాటికి వెళ్ళే వాళ్ళ అవన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మనం ఈ బీచ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కడ మిస్ అవ్వద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంత ఆహ్లాదభరితంగా ఇన్ని వాడలతో మన కళ్ళను కట్టబడేసేలాగా ఉన్న ఈ లొకేషన్కి రావడానికి బై రోడ్డు అండ్ అలాగే బై ట్రైన్ రావచ్చు. బై ఫ్లైట్ రావాలనుకుంటే కనుక నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి విజయవాడ. అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మీకు ట్యాక్సీస్ కానీ లేదా బస్సెస్ కానీ అవైలబుల్గా ఉంటాయి. లేదు మీరు బై ట్రైన్ రావాలనుకుంటే కనుక చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్ చీరాల రైల్వే స్టేషన్కి అయితే రావచ్చు. అరౌండ్ ఒక 6 to 7 అవర్స్ అయితే జర్నీ టైం అయితే పడుతుంది. బై రోడ్డు ఓన్ వెహికల్తో రావాలనుకునే వాళ్ళకి అయితే అప్ అండ్ డౌన్ ఆల్మోస్ట్ ఒక 625 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. జర్నీ టైం వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చేసి 12 అవర్స్ అయితే ఉంటుంది. ఇంకా బీచ్ లోపల ఫుడ్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే పానీపూరి, ఐస్ క్రీమ్ అండ్ అలాగే మ్యాంగోస్ అయితే అమ్ముతున్నారు. వాటర్ యాక్టివిటీస్ అయితే ఏమీ లేవు, కానీ ఏటీవీ రైడ్ అండ్ అలాగే గుర్రపు స్వారీ అయితే ఒకటి ఉంది. వీటితో పాటు స్టార్టింగ్లో ఉన్నప్పుడు అయితే ఒంట్లు అయితే ఉన్నాయి. బోటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఫిషింగ్కి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. మార్నింగ్ టైంలో అయితే వేటకి వెళ్ళొచ్చిన చేపలు ఉంటాయా? ఈ టైంలో ఉండవుగా. ఫిష్ మార్కెట్ పక్క నుంచి వస్తే ఇక్కడ అయితే ఆల్మోస్ట్ బీచ్ దగ్గర కంటే ఉందన్నమాట రోడ్డు. బీచ్ లో మొత్తం కూడా అన్ని వాళ్ళే ఉన్నాయి అనమాట. ఎక్కువ ఫిషింగ్కి వెళ్ళేది అంతా కూడా ఇక్కడ నుంచి ఫిషింగ్కి వెళ్తారండి. ఇదంతా కూడా మనం ఇప్పుడు దాకా చూసి వచ్చిన దారిలో అయితే చూసాం కదా, ఫిష్ మార్కెట్ అది ఉంది. అవన్నీ కూడా ఫిష్ మార్కెట్ మార్నింగ్ టైం అయితే ఇక్కడ నుంచి దళారులు అందరూ కూడా ఇక్కడ నుంచి కొనుక్కెళ్తూ ఉంటారంట. వేలంపాట అవి కూడా జరుగుతాయంట. మార్నింగ్ టైం వచ్చుంటే బాగుంటుంది అనిపించింది. అదిను ఇది సన్ రైజ్ బీచ్ అనమాట. మార్నింగ్ టైమే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. ఈవినింగ్ టైం కంటే కూడా మార్నింగ్ టైం అయితే సన్ రైజ్ అయ్యేటప్పుడు భలే ఉంటుంది అనమాట. సన్సెట్ కంటే కూడా సన్ రైజ్ బాగుంటుంది అనమాట. ఇలాంటి బీచ్లకు వచ్చినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్, ఏ బీచ్ అన్నా సరే బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు ఒక రకమైన మనశ్శాంతి అయితే కలిగిద్ది. అదైతే మాత్రం వాస్తవం. ఇక్కడ దగ్గరలోనే ఇంకో బీచ్ కూడా ఉంది. ఆ బీచ్ కూడా చూద్దాం. యాక్చువల్గా మీరు బాపట్ల బీచ్ గురించి ఇంకా చూడనట్లయితే మన ఐకార్డ్స్లో వీడియో పెట్టాను, చూడండి. బాపట్ల బీచ్ అదైతే ఏపీ గోవా అంటున్నారు రీసెంట్ టైమ్స్లో. అక్కడ చాలా పార్టీలు అవి జరుగుతున్నాయి. రిసార్ట్స్ కూడా బాగున్నాయి. ఇక్కడ కూడా వచ్చే దారిలో అయితే కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. ఈ బీచ్ దగ్గరలో అయితే రిసార్ట్స్ ఏమీ కనిపించలేదు ప్రస్తుతానికి. ఇంకా చూద్దాం, అటు వెళ్దాం ఒకసారి. అటు ఏమైనా రిసార్ట్స్ ఉన్నాయేమో చూద్దాం. మీరు ఇటు చూసారంటే మొత్తం అన్నీ కూడా ఎక్కువ పడవలు ఉన్నాయి అనమాట. చాలా పడవలు, 1 కాదు 2 కాదు, బోల్డ్ అని పడవలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేటకెళ్తారన్నమాట. ఇదంతా కూడా ఈ ఎదర వీళ్ళందరూ కూడా జాలర్లో ఇదంతా కూడా కాలనీ. మీరు అది చూసారంటే అది వచ్చేసి లైట్ హౌస్. శంఖమా బాగుంది అన్న. ఇక్కడ మామిడికాయలు అమ్ముతున్నారు, తీసుకో. కారం పెట్టాలా? ఏంటంట? 10 రూపాయలు అయ్యమ్మను. సొరమావిడ అంటే బీచ్ దగ్గర దొరుకుతుందని సొరమావిడ, లేదా దీని పేరు ఏదన్నా? ఈ దగ్గరలో పండవు కదా ఇదేనా? సముద్రం దగ్గర అనేది ఏం పండవు అంటే. ఇప్పుడైతే చీరాల బీచ్ చూసాం కదా. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 4 కిలోమీటర్స్ లో రామాపురం బీచ్ అని ఇంకోటి ఉంది. అది కూడా చూద్దాం, ఒకసారి వెళ్దాం అక్కడ ఎలా ఉంటుందో. యాక్చువల్గా నేను కొన్ని వీడియోస్ లో చూసాను, యూట్యూబ్ వీడియోస్ లో క్లీన్ బీచ్ అని ఉంది. ఇదైతే మరి నాకు అంత క్లీనింగ్ అంటే ఏం కనిపించలేదు. ఒకవేళ చూద్దాం, రామాపురం బీచ్ ఏమైనా బాగుంటుందేమో. ఇక్కడ మాత్రం ఫిషింగ్ కానీ బోట్లు కానీ వాటర్ రేవులు అనడానికి మాత్రం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎక్కువ మొత్తం వాళ్ళే ఉన్నాయి. ఈ సంద లేదు, బీచ్ దగ్గరలోనే ఇంకో సంద ఉంది, మరి మర్చిపోయి అదరికి వెళ్ళాం. బీచ్ పక్కమ్మట వెళ్తుంది అనమాట, బీచ్ వేలోనే. ఆల్మోస్ట్ పేరుపాలెం బీచ్ దగ్గర ఎలా అయితే రోడ్డు పక్కన దారి ఉంటుందో బీచ్ పక్కన రోడ్డు, ఆ టైప్లో ఉంది.
ఇక్కడ ఈ రోజు 2 బీచ్లు అయితే కవర్ చేసాం, చీరాల బీచ్ అండ్ అలాగే రామాపురం బీచ్. ఆ వాటర్ రేవుల్ బీచ్ దగ్గర మాకైతే స్నానం చేయాలనిపించలా. ఇక్కడ రాగానే మా ఊళ్ళో అయితే స్నానం చేయడానికి అయితే రెడీ అయిపోతున్నారు. ఆపేసావే బ్రహ్మాజీ, ఒక లుక్ ఇటు దేవరా స్టైల్లో స్టిల్ త్వరగా అలాగే తిప్పు. ఇదిగో ఇటు తిరుగు. ఇంకొంచెం బిగిసిపోవాక. రామాపురం బీచ్ ఎంట్రన్స్ నడువన్న. చేపలు ఉన్నాయి, చేపలు, రొయ్యలు, పీతలు చాలా ఉన్నాయి. నువ్వు తింటావా? వచ్చినప్పుడు తిందాం, టేస్ట్ చేద్దాం. ఈగలు వాళ్తున్నాయి అన్న, ఎక్కడైనా వాళ్తాయి అంటావా? హైజీన్ గా ఉన్నాయి ఫుడ్. హైజీన్ గా ఉంటే తక్కువ. తమ్ముడు ఎంత చేప? 50 రూపాయలా? ఏదైనా 50ఏనా? అది మొత్తం వచ్చేటప్పుడు టేస్ట్ చేద్దాం. ఈ రామాపురం బీచ్ గురించి చెప్పాలంటే మూవీ షూటింగ్స్కి చాలా ప్రసిద్ధి అనే చెప్పొచ్చు. క్రాక్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందనమాట. అండ్ అలాగే అవే కాకుండా చాలా మూవీస్లో కూడా ఈ బీచ్ని అయితే యూజ్ చేశారు. ఈ బీచ్ అయితే మాత్రం చాలా బాగుంది స్నానం చేయడానికి, కానీ కొంచెం నీట్గా కూడా అనిపించింది మాకు. కానీ చాలా చోట్ల అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి అనమాట. మీరు కనుక పిల్లలతో వస్తే, ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే మాత్రం కొంచెం వెనకాలండి దగ్గరుండి ఎంజాయ్ చేస్తే మంచిదని నా సజెషను. బీచ్ అయితే చాలా నీట్గా ఉంది, పీస్ఫుల్గా. చూసారా ఇసుక కూడా మొత్తం. కొన్ని బీచెస్లో నల్లగా ఉంటుంది ఇసుక, కొంచెం చెత్త చెదారం వేస్తూ ఉంటాయి. కానీ ఈ బీచ్ అయితే చాలా బాగుంది, క్లీన్ అండ్ క్లీన్గా ఉందనే చెప్పొచ్చు. ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ అయితే అంత నాకేం కనిపించలేదు. మామూలుగా ఈ గజెతగాలు కానీ అలాంటివి అయితే లేవు. ఏటీవీ రైడ్ అయితే ఒకటి ఉంది. ఈ చీరాల బీచ్ కానీ, ఈ బీచ్ కానీ, బాపట్ల బీచ్ కానీ 3 బీచ్ల్లో కూడా ఏటీవీ రైడ్ అయితే కంపల్సరీ ఉంది. వచ్చి సరదాగా ఎప్పుడన్నా రావాలనుకుంటే అయితే మాత్రం బాగుంటుంది అనమాట ఈ ప్లేస్కి. ఈ కంప్లీట్ ట్రిప్కి ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి, అండ్ అలాగే ఫుడ్కి, యాక్టివిటీస్కి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా అయితే రాసి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. अरे भाई तू क्या करता है?